నమస్కారం. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిసాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో మిథున రాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము. సో మొదట్లో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీళ్ళు చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నా, సో ఎందుకంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించుకొని సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం కూడా డబ్బుకు సంబంధించిన కొంచెం ప్లాన్స్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే వీళ్ళకి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ సో ఏదో కొన్ని అనవసరమైన ఖర్చులు, అనవసరమైన కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు డబ్బు సేవ్ చేయలేకపోవడము, సో పోస్ట్పోన్ చేయడము అలాంటివన్నీ కనిపిస్తున్నాయి. సో కానీ ఇప్పుడు ఏదో కొంచెం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని సో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఏదైనా ప్లాట్లోనైనా, గోల్డ్ పరంగానైనా, లేకపోతే ఏదైనా ఎఫ్డీల్ చేయడము, సో ఏదో విధంగా డబ్బుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు అయితే చాలా రోజుల నుంచి అయితే ఆలోచన అయితే ఉంది. కానీ చెయ్యలేని పరిస్థితుల వల్ల ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదో కొంచెం డబ్బు సేవ్ చేయాలి అని ఆలోచనలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో వ్యాపార పరంగా చూస్తే మాత్రం కొన్ని వీళ్ళంటూ వీళ్ళ వ్యాపార వృద్ధి పరంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారనమాట. సో ఈ మాసంలో మనకి ఇంత ప్రాఫిట్స్ రావాలి, ఇంత మనకంటూ డెవలప్మెంట్ కావాలి అని ఒక పర్ఫెక్ట్ గా ఒక మంచి మెంటల్ క్లారిటీ తోటి వీళ్ళ బిజినెస్ పరంగా ఒక మంచి ఏంటంటే స్ట్రిక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారనమాట. స్ట్రిక్ట్ గా వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ చేయాలి, బిజినెస్ ఖచ్చితంగా డెవలప్ చేయాలి, సో మన ప్రోడక్ట్స్ అయినా గూడ్స్ అయినా సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఒక టార్గెట్స్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళు హార్డ్ వర్క్ చేయడము, సో వీళ్ళకంటూ వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ తగ్గట్టు కూడా మంచి ఫలితాలు లభించాయి. ఎందుకంటే డిసిప్లిన్ కనిపిస్తుంది, సో క్లారిటీ ఉంది. క్లారిటీ పరంగా వీళ్ళు ఏం చేయాలనేది వీళ్ళకి ఒక మంచి అవగాహన తోటి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి బిజినెస్ పరంగా వీళ్ళు చేసే పనికి తగ్గట్టుగా వీళ్ళకి మంచి ఫలితాలు కూడా లభించే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో ఉద్యోగ పరంగా చూస్తే మాత్రం సో ఎవరైనా కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా, సో ఉద్యోగంలో ఉన్న వారికి కూడా సో ఏదో పరంగా వాళ్ళకి ఇంక్రిమెంట్ రూపంలో, సో ఏదైనా ప్రమోషన్ పరంగా కూడా సో వీళ్ళకి సహోద్యోగులైనా కూడా పై ఉద్యోగులతో కూడా ఒక మంచి సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉంది. సో మీరు ఖచ్చితంగా తీసుకోండి. మీరు ఏమన్నా మీకు హెల్ప్ కావాలి, సో మీరు ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి అంటే మీరు మాట్లాడి చూడండి. సో మీకు రావాల్సిన ఏంటంటే గుర్తింపు అయినా, మీకు రావాల్సిన క్రెడిట్ అయినా కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఒక మంచి హెల్ప్, సపోర్ట్ అండ్ కోఆపరేషన్ తోటి మీకు మంచి ఉద్యోగ పరంగా కూడా మంచి అవకాశాలైనా, మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. స్టూడెంట్స్ కి చూసుకుంటే మాత్రం వీళ్ళు ఓవర్సీస్ కి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, అబ్రాడ్ కి వెళ్ళి చదువుకోవాలనుకునే వారు మాత్రం ఎన్నో రోజుల నుంచి కొంచెం డిలే అవ్వడం, ఏదో కొన్ని విషయాల వల్ల కలిసి రాకపోవడము, ఏదో కొన్ని అడ్డంకాలు వచ్చినట్టయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నాలు చేసినా, సో ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్న వారికి కూడా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఓవర్సీస్ లో అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి మాత్రం చాలా మందికి చాలా పరంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడము, ఖచ్చితమైన వీళ్ళకి ఏంటంటే అన్ని ఏం అడ్డంకులు ఉన్నా తొలగిపోవడము, ఒక మంచి హ్యాపీనెస్ అంటే ఒక మంచి గుడ్ న్యూస్ ఉండే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే విద్యార్థులు అయితే సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొన్ని విషయాలలో ఫ్యామిలీ మెంబర్స్ నన్ను మోసం చేస్తున్నారనో, సో ఏదో విషయంలో నా నుంచి దాస్తున్నారు, సో కొన్ని విషయాలలో నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని అలాంటి భావన కూడా చాలా కనిపిస్తుంది. సో మానసికంగా వీరు కొంచెం బాధపడ్డము, సో ఏంటంటే వీళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు, ఏదో నన్ను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అది భార్యాభర్తల మధ్యలో అనుకోండి, సో కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, సో ఇన్లాస్ పరంగా కూడా సో అలాంటి భావన, అలాంటి కొన్ని పరిస్థితుల వల్ల కూడా వాళ్ళకి అలాంటి ఆలోచనలు కలగడము,
అలాంటి ఏంటంటే ఓవర్ థింకింగ్ కూడా చెప్పొచ్చు. సో కొన్ని విషయాలు అనుకోండి, కొన్ని పరిస్థితుల వల్ల కూడా వాళ్ళకి అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఏంటి పరిస్థితి, సో మీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, సో అలాంటి పరిస్థితుల్లో అది ఎంత కరెక్ట్ ఉంది అని కూడా మీరు కొంచెం పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకొని కరెక్ట్ ఒక ప్రూఫ్ తోటి, సో మీకు అలాంటి నిజంగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మాట్లాడండి. సో ఎందుకంటే కొన్ని మీలో మీరు పెట్టుకొని బాధపడే కన్నా లాంగ్ టర్మ్లో అది మీకు నష్టపోతారు కనుక ఖచ్చితంగా మీకు అలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం ఒక సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవారు మాత్రం సో ఏదైనా ఎంగేజ్మెంట్ పరంగా వెళ్ళడము, పెళ్లికి సంబంధించిన ముహూర్తాలు పెట్టుకోవడము, పెళ్లిలో కూడా పెళ్లి కూడా అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి ఫిబ్రవరి మాసంలో. సో చాలా రోజుల నుంచి వీళ్ళు సీరియస్ రిలేషన్షిప్ ఉన్న వారికి మాత్రం ఒక మంచి గుడ్ న్యూస్, ఒక మంచి సెలబ్రేషన్ అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి. సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం ఫిజికల్ హెల్త్ తో పాటు మానసికమైన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. సో మీకు మానసికంగా కొంచెం లోన్లీగా ఫీల్ కావడము, ఏదో కొన్ని విషయాల గురించి ఓవర్గా ఆలోచించడము, డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశాలు, సో సరిగ్గా ఎవరితో మాట్లాడకపోవడము, ఎవరితోటి మీ ప్రాబ్లం ఏంటి మీకు అంటూ ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని మీరు ఎవరితో షేర్ చేసుకోకపోవడము, అధికంగా లోన్లీగా ఉండడానికి ఇష్టపడము. సో ఏంటంటే మీరు ఏదైనా ఓపెన్గా మీరు మాట్లాడలేకపోవడం, మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీకున్న పరిస్థితి ఏంటి, మీకు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారని చెప్పుకోలేని పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో అనుకోండి, కుటుంబపరమైన పరిస్థితుల వల్ల సో చాలా రోజుల నుంచి మీకు కొన్ని విషయాలు బాధపడడం, దానివల్ల కూడా అలాంటి మానసికమైన కొంచెం ఏంటంటే డిప్రెషన్ అనుకోండి, లోన్లీనెస్, సో ఏంటంటే అలాంటి ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో ఏంటంటే మూడ్ స్వింగ్స్ చాలా కనిపిస్తున్నాయి ఈ మధ్యలో మిథున రాశి వారికి. సో మెంటల్ హెల్త్ అనేది, మెంటల్ స్టెబిలిటీ అనేది కనిపించట్లేదు. సో మీరు కొంచెం మెడిటేషన్ చేయడము, సో ఏ విషయం మీకు చాలా బాధ కలిగిస్తుంది, సో కుటుంబపరమైన విషయాల, సో ఏంటంటే ప్రొఫెషన్ పరమైన విషయాల అని మీరు కొంచెం క్లియర్గా అవగాహనతోటి దానికి ప్రాబ్లం తగ్గట్టుగా సొల్యూషన్ ఏంటి అని ఆలోచించుకుంటే బెటర్. ప్రాబ్లం గురించి ఆలోచిస్తే దానికి ప్రాబ్లం సొల్యూషన్ దొరకదు. సో ప్రాబ్లంకి తగ్గట్టుగా దీని నుంచి నేను ఎలా బయటపడాలని మీరు ఆలోచించుకుంటేనే మీకు మంచి సొల్యూషన్, ఒక దారి అనేది లభిస్తుంది. సో మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాము. సో ఎక్కువ మీరేమీ నో నీడ్ టు వరీ అనే కార్డ్ అయితే వచ్చింది. సో అదే చెప్పాను కదా, సో మానసికంగా మీరు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, ఓవర్గా ఆలోచించడము, కొన్ని విషయాలను ఏంటంటే ఎక్కువ ఓవర్గా దాన్ని కొన్ని ఏదైనా పరిస్థితి ఉంటే దాన్ని భూతద్దంతో చూసి ఇంకా ఎక్కువ టెన్షన్ పడ్డము, ఎక్కువ భయపడము, ఎక్కువ ఆందోళన చెందడం, అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి మిథున రాశి వారిలో. సో ఎక్కువ టెన్షన్ పడకండి, బాధపడకండి. సో పరిస్థితులు అనేటివి టెంపరీ, అన్ని మంచి చెడు సంతోషం బాధ అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. సో మీరు దాన్ని ఎక్కువ అతిగా ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. సో తొందరలోనే పరిస్థితులు మీకు అనుకూలంగా సర్దుకుంటాయని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డు లభించింది. సో మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డు అయితే తీసాము. అబెండెన్స్ వచ్చింది. సో తొందరలోనే మీకు డబ్బు పరమైన, సో మీకు ఏదో విధమైన మీ కష్టానికి తగ్గట్టు ఫలితము, సో అది డబ్బు రూపమే అనుకోండి, ఒక మంచి పదవి రూపమే అనుకోండి, ఒక మంచి రెస్పెక్ట్, సో మీకు ఎన్నో రోజుల నుంచి మీరు చేసే దానికి మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో ఒక మంచి పాజిటివ్ గుడ్ న్యూస్ పరంగానైనా ఏదో అయితే మీకైతే లభిస్తుంది ఈ మాసంలో, ఫిబ్రవరి మాసంలో అని మీకు ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో మిథున రాశిలో పునర్వాసు నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. నమ్మకం వచ్చింది. సో అదే కొన్ని రిలేషన్షిప్ పరంగా ఫ్యామిలీలో కూడా కనిపిస్తుంది అనమాట. ట్రస్ట్ ఇష్యూస్, మెయిన్ ట్రస్ట్ ఇష్యూస్, ఒకరి మీద ఒక నమ్మకం లేకపోవడము, సో కొన్ని పరిస్థితులు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొందరు మనుషుల బిహేవియర్ వల్ల కూడా సో వాళ్ళు మోసపోతున్నారనో, సో మోసం చేస్తున్నారని కొన్ని భావనలు, అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నందుకు ట్రస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి, నమ్మకానికి సంబంధించిన విషయాలు. సో దానికి సంబంధించిన మీకు ఏంటి అని క్లారిటీ అయితే కావాలి.
సో ప్రాబ్లం వచ్చింది అంటే అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. సో బాధపడే కన్నా అందులో నిజాయితీ ఏంటి, నిజం ఎంత ఉందని తెలుసుకొని అందులోంచి బయటపడింది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసానికి సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూశారు. టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేవారు, న్యూ బోర్న్ బేబీస్ కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించగలరు. నమస్కారం.